హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి కొంచెం సైడ్ వేస్ ట్రెండ్స్లో వెళ్ళాయి, ఎక్స్పైరీ డే కాబట్టి. సో ఈ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. నిఫ్టీ వచ్చేసేసి దీని పైన ఓపెన్ అయితే ఒక్కసారి 950 క్రాస్ అయిన తర్వాత మనకి దగ్గర దగ్గర 12,000 వరకు ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఇక్కడ వచ్చేసేసి ఈ రెసిస్టెన్స్ని ఎట్లా ఫేస్ చేయబోతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ మనకి. ఈ రెసిస్టెన్స్ని ప్రాపర్గా ఫేస్ చేస్తే ఓకే, కానీ లేకుంటే అక్కడ నుంచి మళ్ళీ పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ లెవెల్ దగ్గర అంటే 12,020 నుంచి 11,980 నుంచి 12,020 వరకు క్రూషియల్గా ఉంటుంది. సో ఎక్కడ ఓపెన్ అవుతుందండి, మరీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, మనకి ఎక్కువ స్పేస్ ఉండదు. సో ఒకవేళ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ ఇక్కడ చిన్న రియాక్షన్ రావచ్చు. అంటే మొన్న మనకి టర్నింగ్ తీసుకునింది కదా, మొన్న టర్నింగ్ తీసుకొని నిన్న మార్నింగ్ కూడా ఇక్కడికి వెళ్ళి టచ్ అయ్యి వచ్చింది. సో ఇది పెద్దగా పని చేయకపోవచ్చు, బట్ ఇక్కడ కొంచెం లుక్ వేయాలి. సో బై సైడ్ వెళ్ళారంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మైల్డ్ రెసిస్టెన్స్, తర్వాతది పెద్ద రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి ఇంకా పైకి వెళ్ళిపోతుందా రేపు అంటే చెప్పలేమండి. వెళ్ళినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నెక్స్ట్ కింద వచ్చేసేసి మనకి దీని కింద ఓపెన్ అయ్యి ఇట్లా ఇట్లా ట్రేడ్ అవుతూ ఉంటే ఈరోజు లో వచ్చి 11,827 ఉంది, అరౌండ్ 11,825 ఉంది. మొన్నటిలో వచ్చేసి 11,776 ఉంది. సో ఇక్కడ వచ్చేసేసి ఛానల్స్ టచ్ అయింది కాబట్టి పెద్దగా సపోర్ట్ ఉండకపోవచ్చు, బట్ ఒక కన్నేసి ఉంచండి ఇక్కడ ఈ లెవెల్లో. తర్వాత వచ్చేసేసి ఈ లెవెల్లో వచ్చేసేసి మీకు ఈజీగా వెళ్ళిపోతుంది. వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే ఈ లెవెల్కి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం స్టాగ్నేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ పడిపోతాయి, ఇక్కడ నుంచి పడిపోయిందంటే ఇక్కడ కొంచెం స్టాగ్నేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ అయితే. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి చూసారంటే బ్యాంక్ నిఫ్టీ సేమ్ సైడ్ వేస్ వెళ్ళాయి. సో ఇక్కడ వచ్చేసేసి కొంచెం మనకి ఓపెన్ అయ్యి ఇక్కడ ఛాన్సల్ టచ్ చేసింది కాబట్టి ఇది పెద్దగా మనకి రెసిస్టెన్స్ కాకపోవచ్చు. సో మేజర్ రెసిస్టెన్స్ వచ్చి మీకు 24,800 అబోవ్ ఉంది. సో 24,700 టు 24,800 ఈ 100 పాయింట్స్ కి క్రాస్ చేయగలిగిందంటే ఇక బ్యాంక్ నిఫ్టీకి అదుపు లేదండి. కొంచెం నిఫ్టీ పాజిటివ్ ఉండి ఇది బ్రేక్ చేయగలిగిందంటే బ్యాంక్ నిఫ్టీ బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాదు, కింద ఓపెన్ అయితే కొంచెం సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సైడ్ వేస్ ఇక్కడ వచ్చేసి గట్టి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఇది అని నేను అనుకుంటున్నాను. 24,140 24,100 ఖచ్చితంగా గట్టి సపోర్ట్గా చేస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ సెల్ సైడ్ వెళ్ళినా కానీ 5 minutes క్యాండిల్ పెట్టుకొని ప్రైస్ యాక్షన్ ట్రెండ్ లైన్ తీసుకొని ఒక్కసారి అది పైకి వస్తే తీసేయడం బెస్ట్ అండి. అంటే స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకోవడం బెస్ట్ ఒకవేళ డౌన్ సైడ్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే. ఇక క్రూడ్ ఆయిల్ కూడా నాకు రేపటికి కొంచెం సైడ్ వేస్ మూమెంట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పెరిగింది బాగా. మనకి మీకు చెప్పాను కదా రెసిస్టెన్సెస్ ఇవి అని, కరెక్ట్గా మనకి అరౌండ్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఆగింది. సో నెక్స్ట్ రెసిస్టెన్సెస్ ఇక్కడ కొంచెం మైల్డ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 3053 అక్కడ ఉంది, 3060 అక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టర్నింగ్ తీసుకోవచ్చు. సో టర్నింగ్ తీసుకునే ఛాన్సెస్ ఫ్రైడే మ్యాక్సిమం సైడ్ వేస్ ఉంటుందండి, అంటిల్ అన్లెస్ మీకు గట్టి ట్రెండ్ కనిపిస్తే తప్పితే మీరు క్రూడ్ ఆయిల్ అయితే దూరంగానే ఉండమని చెప్తాను. అట్లా లేదా డౌన్ సైడ్ పడింది అనుకోండి, ఇక పిక్చర్ సైడ్కి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే ప్రతి చోట మనకి సపోర్ట్లు రెసిస్టెన్స్లు ఉన్నాయి, ఎట్లా వెళ్తుంది అనేది ఇక దానికి తెలియదు. అంటిల్ అన్లెస్ మనకి స్ట్రాంగ్ ఏదైనా మంచి నెగిటివ్గా ఏదైనా క్యాండిల్స్ ఫామ్ అయ్యి స్ట్రాంగ్గా నెగిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయితే కానీ నేనైతే సెల్ సైడ్ వెళ్ళను. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసేసి ఇదండి, 2960 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసేసి ఇదండి, 2930 వచ్చేసేసి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఈ రెండు సపోర్ట్స్గా పెట్టుకొని సెల్లింగ్ సైడ్ చూసుకోండి ఒకవేళ సెల్లింగ్ సైడ్ చూసుకోవాలనుకుంటే. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేయగలిగిందంటే, ఈలో కూడా బ్రేక్ చేయగలిగిందంటే మటుకు చాలా ఫాస్ట్గా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. అది రేపు అవ్వకపోవచ్చు, మాక్సిమం ప్రాబబిలిటీ, బట్ దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూ. మళ్ళీ మండే మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్ వ్యూతో 9 o'clock మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.